ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని బాలానగర్లో మళ్లీ గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఒక కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు లభ్యమైనట్లుగా పోలీసులు వెల్లడించారు. 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లు పట్టుకున్నట్లుగా ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. గంజాయి చాక్లెట్లపైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గురు, ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న అనంత కుమార్ అనే ఒక వ్యక్తిని పోలీసులు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ కి ట్రాన్స్పోర్ట్ ద్వారా గంజాయి చాక్లెట్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఈయనకు బాలానగర్ పారిశ్రామికవాడలో ఒక చిన్న కిరాణా షాప్ ఉంది. అందులో ఈ గంజాయి చాక్లెట్లను అటు ఏదైతే పనికి వస్తున్న కూలీలతో పాటు విద్యార్థులకు కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఎక్కువ డబ్బు, తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో ఈ ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అతని షాప్ పైన దాడి చేసి అతని షాపులతో పాటు బైక్ సీట్ కింద భాగంలో వచ్చిన మొత్తం 140 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒరిస్సాలో ఇతనికి గంజాయి ఎవరు చాక్లెట్లు అందజేస్తున్నారు ఏంటి అనే దానిపైన పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. గురు, అయితే కృష్ణ, ఈ గంజాయి చాక్లెట్లు ఇదివరకే శంషాబాద్లో లభ్యమయ్యాయి, ఇప్పుడు మళ్ళీ బాలనగర్లో కూడా లభ్యమయ్యాయి. దీనిపైన కొత్తకోట శ్రీనివాసు ఇంతకుముందుగా చెప్పారు గంజాయి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని. అంటే ఏ విధంగా చూసుకుంటే రోజు రోజు హైదరాబాద్లో గంజాయి చాక్లెట్ విక్రయం కూడా ఎక్కువైతుంది కదా, దీనిపైన పోలీసులు ఎలా నిఘా చేపట్టబోతున్నారు? గురు, ఏదైతే శంషాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది, అలాగే ఇప్పుడు బాలానగర్ పోలీసులు పట్టుకున్నది రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. సో ఈ కమిషనర్లు కూడా దీనిపైన సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ గంజాయి చాక్లెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఏంటి అనే విషయం పైన ఆరా తీయడం జరుగుతుంది. వీటన్నిటిపైన కూడా ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి ఎస్ఓటీ పోలీసులు అంటే స్పెషల్ ఆపరేషన్ టీం రంగంలోకి దించి వీటన్నిటిపైన కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఆ వ్యాపారిని ప్రస్తుతం బాలానగర్ పోలీసులు ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యాపారిని వీరిద్దరిని కూడా ఆయా కమిషనరేట్ల పోలీసులు విచారణ చేపట్టడం జరుగుతుంది. మొత్తానికి హైదరాబాదు, రాచకొండ, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్లకు కూడా ఈ తరహా వ్యాపారులు ఎంతమంది ఉన్నారు ఏంటి, విద్యార్థులకు అలాగే కూలీలకు ఎవరు చాక్లెట్లు విక్రయిస్తున్నారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున పోలీసులు దర్యాప్తు సాధిస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.